యాడ్ ఫిల్మ్స్ ఆ కెరియర్ గురించి చెప్పండి సార్ మీరు ఏంటి అలా? నాకు చిన్నప్పుడు కాలేజ్ ఇంటర్మీడియట్ తర్వాత నుంచి అడ్వర్టైజింగ్ అంటే ఇష్టం నాకు యాక్చువల్గా. నేను అప్పుడు ఈ క్యాప్షన్స్ చూడడం, హోర్డింగ్స్ అన్నీ నోట్ చేసుకోవడం చాలా ఇష్టం నాకు. లైక్ విశాఖ స్టీల్స్, వి ఆల్సో మేక్ స్టీల్స్, జాన్సన్ అండ్ నికిల్సన్, వెన్ ఎవర్ యూ సీ కలర్ థింక్ ఆఫ్ అస్. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి అడ్వర్టైజింగ్లో తక్కువలో ఎక్కువ రీచ్ అవుతూ చాలా చమత్కారంగా ఉంటూ చాలా హిట్టింగ్ ద టార్గెట్ అలా ఉండేది అనమాట. దెన్ ఐ స్లోలీ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ అడ్వర్టైజింగ్, ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. మాస్ కమ్యూనికేషన్ మీద చదవడం స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ గోయింగ్ అండ్ రీడింగ్ లాట్ ఆఫ్ బుక్స్ అబౌట్ మాస్ కమ్యూనికేషన్, టార్గెట్ ఆడియన్స్ అంటే ఏంటి, ఇవంతా బాగా అయిన తర్వాత జస్ట్ నా 2001-2లో ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ అసైన్మెంట్స్ ఆఫ్ కార్పొరేట్ ఫిలిమ్స్, ప్రమోషనల్ ఫిలిమ్స్. చేస్తున్న టైంలో ఇంకా నెవర్ ఎండింగ్లాగా చేస్తూ ఐ డన్ ఫర్ సమ్ ఫ్యూ డైరీస్ ఆల్సో. గుజరాత్ కింద వచ్చి కోఆపరేటివ్ సొసైటీలో ఉండే డైరీస్ కొన్ని వాటికి చేశాను. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి నా గురించి తెలిసిన ఎవరో ఒక 2 మినిస్టర్స్ డిస్కస్ చేస్తే ఈజ్ వెరీ క్రియేటివ్ పర్సన్ అనుకుని ఒక ఆఫీసర్ ద్వారా కవర్ పెట్టారు నాకు ఒకసారి ఏపీలో. నేను మెడ్రాస్లో ఉన్నాను. ఓకే. సో వైఎస్ఆర్కి వై డోంట్ డూ బ్రాండింగ్ అన్నట్టుగా అన్నారు రాజశేఖర్. దెన్ ఐ డోంట్ మైండ్ అని. దెన్ ఒకసారి వచ్చి మాట్లాడిన తర్వాత ఐ స్టడీడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని, హౌ ఈజ్ ఇస్ అడ్మినిస్ట్రేషన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని, వాట్ ఈస్ ద ఇమేజ్ హీ హాస్ గాట్ అని చెప్పి ఒక 1 month స్టడీ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ, ఐ కెన్ గివ్ ఎ ప్రజెంటేషన్ అని. 2-3 మినిస్టర్లు తీసుకెళ్లారు ఆయన దగ్గరికి. రామనారాయణ రెడ్డి గారు, వాళ్ళ టూరిజం అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఎవరో ఉంటే నాకు ఆయన కూడా అప్పుడే పరిచయం. సో దెన్ ఐ జస్ట్ గేవ్ హిమ్ సమ్ ఫ్యూ మినిట్స్ ప్రజెంటేషన్, హీ లైక్డ్ ఇట్. దెన్ లైక్ దట్ వీ హ్యావ్ డన్ సమ్ బ్రాండింగ్ అనమాట. ఐఎమ్ నో పార్టీ మ్యాన్ యాక్చువల్గా. సో ఇంకా అలా నాకు ఎప్పుడు డబ్బులు కావస్తే అప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నట్టుగానే చేస్తాను తప్పితే నేను ఎక్కువ ఒకదాని మీదే ఉండిపోయి బానిస అయిపోవడం ఇష్టం ఉండదు నాకు ఎందుకు. ఐ డోంట్ నో. సమంత, తమన్నా ఇవి కూడా గవర్నమెంట్ రిలేటెడే. అది యాక్చువల్గా గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్లో సమ్ 25 ప్రోడక్ట్స్ ఏవి ఉన్నాయి. వాళ్ళ కాళ్ళు ఇవాళ లేకుండా కొన్ని చేసాం ముందు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ మారారు. హీఈస్ ఆల్సో రిల్ క్రియేటివ్. ఆయన విద్యాసాగర్ అని స్టిల్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన రత్నప్రభ గారి హస్బెండ్. ఆమె కర్ణాటక గైడర్ ఆవిడ. ఆయన జీసీ గిరిజన్లో ఉన్నప్పుడు వెన్ వి మెట్ హిమ్, సో మాది ఆల్ ఇండియా లెవెల్కి పబ్లిసిటీ చేయాలి. సో వాట్ డోంట్ యూ థింక్ అబౌట్ సంథింగ్ దట్, దెన్ వీ షుడ్ టు గో ఫర్ సంథింగ్ వెరీ ఫిల్మీ, అడ్వర్టైజింగ్ ఫిల్మ్స్కి వెళ్ళాలి, ఇలా లోకల్గా చేయకూడదు అని చెప్తే కాన్సెప్ట్ చేసి దెన్ ఐ కాల్డ్ బీజు రుక్మిణి అని ఒక ఆవిడ, ఇద్దరు మోడల్ కోఆర్డినేట్ చేసేవారు మెడ్రాస్లో. ఓకే. ఐ స్టిల్ ఇన్ మెడ్రాసే కదా అప్పుడు. దెన్ మెయిన్ ఆఫీస్ మెడ్రాస్లో ఉండేది నాకు. అక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇంక్లూడింగ్ కాజల్ ఆల్సో కేమ్ అండ్ బిందు, అందరూ సెలెక్ట్ చేసామన్నమాట. అప్పుడు 6 యాడ్స్ ఏం చేస్తున్నాం. బాంబేలో అనురిత అని ఒక అమ్మాయి, ఒక 2-3 అమ్మాయిలు చేసి తర్వాత ఈ అమ్మాయిని కూడా ఇంటికి పిలిపించి సమంత, తమన్నా ఒక అమ్మాయి ఆల్రెడీ యాక్ట్ చేస్తుంది, కల్లూరి అని సినిమాలో చేస్తుంది. అప్పటికి హ్యాపీ డేస్ అయిపోయింది. అప్పటికి తను ఒక్కదానికి యాక్ట్రెస్. వీ పేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ కూడా. ఐ పేడ్ 1 lakh per day అమ్మాయికి. అప్పుడు వీ హ్యాడ్ ద బడ్జెట్. సో వీళ్ళందరికీ పాపం కొత్త వాళ్ళు, ఇంకా బిందు మాధవ్ అని అమ్మాయి, గద్దె సింధూర, వీళ్ళంతా కొత్త వాళ్ళు కాబట్టి మోడల్ కోఆర్డినేటర్ చెప్పిన ప్రకారంగా పే చేసాం. దెన్ ఐ వాజ్ యాంటిసిపేటింగ్ 1 or 2 క్యూట్ గర్ల్స్. నేను ఎవరినైనా సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఫిల్మ్ కెరీర్ ఉంటుంది, అది లక్. దట్ ఈస్ ఐ కెన్ సీ. నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు, నాతో చేసిన వాళ్ళు అందరూ కూడా అంతకుముందు ఫ్లాప్లో ఉన్నా కూడా నా సినిమాలో చేస్తే దే విల్ డూ వెరీ వెల్. నేను అది గమనించాను, ఇంక్లూడింగ్ శోభన. ఓకే, రమ్యకృష్ణ అంటే కొత్త అనుకోండి అప్పటికి, తమిళ్లో చేస్తుంది తను ఆల్రెడీ. సో వాళ్ళకి నెక్స్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ కమర్షియల్ సినిమాలు వచ్చి ఉండాలి కానీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే డూ వెల్ అని. కానీ ఈ అమ్మాయి నేను ఇంత బాగా చేస్తాను అనుకోలేదు. సమంత ఐ థాట్ షీల్ బికమ్ వెరీ, షీఈస్ క్యూట్గా ఉండేది, ఇంకా బాగుండేది 11 సంవత్సరాల ముందు. షీ యూస్ టు బి క్యూట్. అండ్ ఒక టర్మరిక్ యాడ్ చేసాం, పసుపు యాడ్, సేమ్ గిరిజన బ్రాండ్ కానీ. దెన్ వీ థాట్
ఐ యూస్ టు టెల్ దట్. నేను ఇన్ఫ్యాక్ట్ కాఫీ బార్ కవర్ పెట్టినప్పుడు షీ వాజ్ హెల్డ్ అప్ విత్ 1 more ఫిల్మ్ అక్కడ. అప్పుడు నేను తనకి శశాంక్ హైట్కి బాగుంటుంది అని నేను కబురు పెట్టాను యాక్చువల్గా. అప్పటికి ఎవరితోటో ఏదో రాయటం, సినిమా అయ్యే వరకు వేరే సినిమా చేయకూడదని ఏదో సంథింగ్ షీ టోల్డ్ అనమాట. అప్పుడు నేను మళ్ళీ వెతుకుటం స్టార్ట్ చేసి మళ్ళీ బాంబే వెళ్ళి, బాంబే నుంచి బెంగళూరు వెళ్ళి, కనీసం కన్నడలో యాక్ట్ చేసిన బాంబే అమ్మాయి ఎవరు ఉంటే ఒక లాంగ్వేజ్ కలిసి వస్తుంది కదా, 3 లాంగ్వేజ్ సినిమా కదా. శశాంక్ ఒక లాంగ్వేజ్ వచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ రాదు. అదేవిధంగా తెలుసున్న అమ్మాయి ఉంటే, కన్నడ తెలుసున్న అమ్మాయి ఉంటే బాగుంటుందని ఐ వెంట్ దేర్. అండ్ బియాంకా దేశీ అని యాక్చువల్గా తనకంటే 1 inch టాల్ అమ్మాయి. ఓకే. షీఈ్ 5'8", ఇతను 5'7". సో ఆ అమ్మాయికి హీల్స్ వేయకుండా తను కొంచెం హీల్స్ చేసి, అది పెద్ద రొమాంటిక్ ఫిల్మ్ ఏం కాదు కదా, ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ సమ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం. ఇట్స్ హ్యాపెన్ లేదట్ అనమాట అడ్వర్టైజింగ్లో. సో తెలియని అమ్మాయిలు ఇంకా ఉన్నారు, వాళ్ళ సినిమా ఫీల్డ్కి రాలేదు. బాంబే బేస్డ్ గర్ల్, బెంగళూరు బేస్డ్, కొన్ని పెట్టలేదు కూడా నెట్లో. గిరిజన్ కోఆపరేషన్ కాకుండా వేరే డైరీకి చేసినాయి వాళ్ళు. ఐ థింక్ దే యాక్టెడ్ ఇన్ టు సమ్ మెగా సీరియల్స్ తర్వాత. ఇప్పుడు డైరీ చేసింది 2001లో, అవి వీళ్ళతో చేసింది 2004 or 2005. సో దట్ ఈస్ వై ఐమ్ సేయింగ్ 11 years. సో వాళ్ళు సమ్ పీపుల్ దే didn't want to become to films also. Hi, You are watching iDream Media. Please subscribe for more videos.